సామాజిక న్యాయం మీద మీ పాట, మీ మీ సొంత పాట నేను మొన్ననే వాడి ఇలా సరికే అయిందిగా. సంతల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము, ఆశయమన నినాదం స్వార్థాలకే ఉద్యమం, నీత నిజాతని చెప్పి భవితను గోతిల పెట్టిన సంతల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము. మన యాకన్న రాష్ట్ర ఒక పాట. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే నాయకుల అనువనువున కొలువైనది మనువాదం. 70 సంవత్సరాల భారతదేశంలో పాడండి, బాగుంది పాడుతున్నా. 70 సంవత్సరాల భారతదేశంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగబద్ధంగానే మేము ఈ దేశాన్ని పరిపాలిస్తున్నామంటారు, కానీ అమలు కాదు. అదే కదా బాధ. 10% కూడా అమలు కాదు. ధనం మూలము ఇదం జగత్తని ప్రజలకు నూరి పోస్తిరి, ధనవంతులకే విద్య వికాసం అందేలా మీరు చేస్తిరి, ఈ దేశ సంపదను కొంతమందికే గుత్పాధిపత్యమిస్తిరి, ప్రకృతి వనరులు ప్రజల సంపదను దోసుకొని తింటుంటిరి, వేల ఎకరాల భూములన్నీ మీ తాతల జాగీరాయను, 100 ఏండ్లుగా మా శ్రమ శక్తే మీ సంపదగా మారెను, కూటికి నోచని పేదల చేసి కాటికి పంపిస్తున్నారు, మము కాటికి పంపిస్తున్నారు, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ప్రజాప్రతినిధులై వ్యాపారకుల బినామీలను సృష్టిస్తిరి, ప్రభుత్వ సంస్థలు మూసివేసి మీ బినామీ శక్తులకిస్తిరి, లక్షల కోట్ల ప్రజల సొమ్మును బ్యాంకుల్లో దాయమంటిరి, మీ బినామీలకే కోట్లు అప్పిచ్చి దేశాలను దాటిస్తిరి, ఓట్లేసిన పాపానికి ప్రజలకు చిప్ప చేతుకు ఇస్తిరి, ఓట్లేసిన పాపానికి ప్రజలకు చిప్ప చేతుకు ఇస్తిరి, కోటి కొలువుల ఆశలు చూపి మము ఆకలితో చంపుతుంటిరి, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అలువలున కొలువైనది మనువాదం. ఇలా దండేసిరు కదా అందరూ, అంతే. ఆశయాలు మాత్రం నెరవేర్చరు అంతే. ఈ రోజు చేస్తారు, మళ్ళీ జయంతికి మళ్ళీ గుర్తు. ఈ రోజు దండేయడం పక్కన పెడితే ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణకు గౌరవం దక్కించినటువంటి గత ముఖ్యమంత్రి చేసినటువంటి విగ్రహం దగ్గర కనీసం గేట్లు కూడా ఓపెన్ చేయలేదు ఈసారి. మీ వీడియో చేసిరు కదా, ఎంత దుర్మార్గం కాకపోతే చేయాలి కదా. ఇంతమంది డిప్యూటీ సీఎం దళితులే ఉన్నాడు, ఇంతమంది మినిస్టర్ దళితులే ఉన్నారు, కనీసం దానికి ఒక కమిటీ వేసిరన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు మహోత్సవ కమిటీ వేసిండ్రు, ఆ కమిటీకి కనీసము ఇంటిమేషన్ కూడా లేదు. అంటే వీళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓట్లు వేసినప్పుడు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జన్మదినం April 14 తప్ప December 6 గుర్తులేనంత దుర్మార్గమైన పరిస్థితి. ఏం లేదు. నాకు అక్కడ కనబడ్డ విషయం ఏంటంటే, ఇది కేసీఆర్ పెట్టిండు, అది అట్లనే మూలకుంటు సొంత డబ్బులతో కనీసం ఆ జ్ఞానం ఉండాలి కదా. ప్రజల డబ్బులతో పెట్టింది కదా అది. ఇలా గవర్నమెంట్ స్కూల్ రేవంత్ రెడ్డి ఒకటి ఓపెన్ చేస్తాడు, రేపు ఇంకో ఆయన ఆయన అవుతుందా? కాదు కదా. ఇంత దుర్మార్గం. స్కూల్ పిల్లలు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం భారతదేశంలో మన తెలంగాణలో ఉన్నది హైదరాబాద్లోని, దాని విజిట్ కోసం వస్తే ఆ స్కూల్ పిల్లల్ని కూడా లోపలికి పంపిస్తలేరు. ఇక మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత లీడర్లకు ఏమైనా సిగ్గునట్ట? డిప్యూటీ సీఎం మావోలేనే, మినిస్టర్లు మావోలేనే, కనీసం అడగలేని దుస్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎంత బానిసత్వంలోకి దిగిపోయారు. అంబేద్కర్ గారికి అవమానం జరిగితే వీళ్ళకి జరిగినట్టు కాదు. అసలు అంబేద్కర్ గారు లేకపోతే ఈ 31 మంది SC ST ఎమ్మెల్యేలు ఆడ కూర్చుంటారా? కొంచెమైనా నెక్స్ట్ ఎలక్షన్లలో ఓట్లు వేసేటప్పుడు ప్రజలే బుద్ధి తెచ్చుకొని వాళ్ళే ఆలోచించుకోవాలి. అంబేద్కర్ గారినే కాపాడని వాళ్ళు, అంబేద్కర్ గారినే గౌరవించిన వాళ్ళు, అంబేద్కర్ గారినే సంస్కరించిన వాళ్ళు మనం ఎంత. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తున్నాయి అన్న, మీది కూడా గ్రామమే కదా? అవును. సో మీ ఊర్లో కూడా ఎలక్షన్లు ఉన్నాయి, 12,000 గ్రామాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎట్లుంది ట్రెండ్? అంటే ట్రెండ్ అంటే ఎవరు గెలుస్తారు పక్కన పెడితే, గ్రామాలు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాయి ఇవాళ? అన్న ఓపెన్ కూడా పైసలేనా? మొత్తం ఏమన్నా ఆలోచన ఉందా? అయితే అభివృద్ధి కావాలనుకుంటే అసలు అది పక్కన పెట్టన్నా, టెండర్లు వేస్తురు, వేలం పాట. ఇది ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఎలక్షన్ కమిటీ ఏం బిగుతుంది నాకు అర్థం కాదు. అంటే దాని అర్థమైంది
కొనుక్కుంటున్నారు అంతే బహిరంగంగా. అంటే డబ్బులు ఉన్నాడే కదా సర్పంచ్ అంతే, ఎవరు? అంతే కదా. దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? మళ్ళీ ఇంకా దాని దేవుడి పేరు మీద పెడుతున్నారు. ప్రతి ఒక్కటి పేపర్లలో వస్తున్నది, పలానా గ్రామ పంచాయతీ 30 లక్షలకు పోయింది సర్పంచ్ పదవి అని. ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి హైదరాబాద్ చేయాలి కదా. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే కోర్టు దాటుతుందన్న, కోర్టు దాటుతుంది. కోర్టులు దాటుతుంది. ఇది ఇది ఏం పాలన? ఈ కాంగ్రెస్ ప్రజాపాలన. ఇది ప్రజాపాలన. కేసీఆర్ పొద్దున్నైతే నియంత తిట్టిగా రేవంత్ రెడ్డి గారు. ఈ నియంత్రణ ఈ నీతి లేని పాలన. నేనైతే నేను అట్లా చెప్పి కేసీఆర్ గారు చేసిన పొరపాటు అని తీసుకుపోయినా పాటే రాసిరు కదా మరి. కానీ ఇదేం పాలన నాకు అర్థమైతలేదు. యూత్ ముంగడికి వచ్చింది, ఒక మార్పు తీసుకొద్దామని చెప్పేసి చాలా మంది పోటీ చేస్తారు. యూత్ వార్డు మెంబర్తో సపోర్ట్ చేస్తారు. ఎందుకు? ఉప సర్పంచ్ గానే ఉందామని చెప్పేసి. వాళ్ళకి అవకాశమే లేకుండా చేస్తారు. సర్పంచ్ ముందే టెండర్ అయిపోతున్నది. ఇది ప్రజాపాలన కాదు, నియంత పాలన కంటే కూడా నీచమైన నీతి లేని పాలన.